వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గొడ్డలిపోటు రాజకీయాలు జగన్ నైజం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం. నిరూపమానమైన సేవలకు చిరునామా కేశవ భట్ల ట్రస్ట్. ఉచిత మెగా మెడికల్ క్యాంపులు మంత్రి కందుల దుర్గేష్. పంచాయతీరాజ్ వ్యవస్థతో సమర్థవంతమైన పాలన. అధికారులు బాధ్యతగా పనిచేయాలని కీర్తి చేకూరి సూచన. ఆర్ఎండ్బి వాంపేలో 55 లక్షలతో రైతు బజార్. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సనాతన భారతీయ హిందూ ధర్మాన్ని కాపాడాలి. వెంకటనగరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించాలని చూసినట్టే వైకాపా నాయకుడు పెద్ద దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చూపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ధ్వజమెత్తారు. తనకు న్యాయం చేయాలని పెద్ద దస్తగిరి భార్య వేడుకుంటుంటే ఆమె వైకాపాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హత్య రాజకీయాలకు పెద్ద దస్తగిరి హత్య పరాకాష్ట. పోలీసుల విచారణ ప్రారంభం కాకుండానే అతడి మృతికి గంజాయి ముఠానే కారణమని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకుణ్ణి కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అక్రమంగా చేసిన వెంచర్ల విక్రయాల్లో పెద్ద దస్తగిరి కీలక వ్యవహరించారు. ఆయన ఇంట్లో దొరికిన 100 కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలే హత్యకు కారణమయ్యాయి అని ఎంఏ షరీఫ్ పేర్కొన్నారు. ఏ రకంగా అయితే మరి ఈనాడు పెద్ద దస్తగిరు ఆనాడు మరి ఏ రకంగా అవినాష్ రెడ్డితో కానీ రవీంద్రనాథ్ రెడ్డితో అనుచరుడుగా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉండేవారు. 500 కోట్ల పైగా విలువైన 150 పైగా ఉన్న ఆస్తుల లావాదేవీలు కూడా మరి ఆయన ఇంట్లో మరి దొరికినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏవైతే మరి వ్యాపారాలు జరిగినాయో, ఏవైతే లావాదేవీలు జరిగినాయో, ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో దానికి సంబంధించిన ఆస్తుల మూలంగానే ఈ హత్య జరిగింది. ఈయన అడ్డంకుగా ఉంటున్నాడనే ఉద్దేశంతోనే ఆయన హతమర్చారనే విషయం ఇక్కడ మరి రుజువు అవుతుంది. మరి ఏదైతే రైతులకు నీరు అందించే కేసీ కెనాల్కి సంబంధించిన 492 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని వెంచర్లుగా చేసి అమ్మటంలో కూడా దస్తగిరు మరి ప్రధాన హస్తం ఉంది. సామాజిక సేవలో 2 దశాబ్దాలుగా కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు పేద వర్గాల ప్రజలకు చేస్తున్న సేవలు నిరూపమానమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం శ్రీ జక్కంపూడి సీతారత్నం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు 20 సంవత్సరాలుగా అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత శ్రీనివాస్కి దక్కుతుందన్నారు. కేశవ భట్ల శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు అండగా నిలవాలన్నారు. రాజనగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను ఆయన శ్రీనివాసరావు ట్రస్ట్ సభ్యులతో కలిసి పరిశీలించారు. కేశవ భట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ట్రస్ట్ నిరంతరం కట్టుబడి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 1,20,000కు పైబడి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు. ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ గణేష్, మామిడి అప్పాజీ, ట్రస్ట్ సభ్యులు ఎన్జే చంద్రన్, చిటికెన వెంకటరమణ, సుంకర చంద్రమౌళి, అన్నదాత నాగరాజు, కేశవ భట్ల శ్రీమన్, కర్రి జ్ఞాన సాయిరెడ్డి, ప్రవీణ్, ఎడ్ల మహేష్, ఆళ్ల ఆనందరావు, వర్రి రమేష్, పన్నాల లక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రమారమి
ఒక 2 దశాబ్దాలుగా ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్కన సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేశవభట్ల శ్రీనివాస్ గారు ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ ఊరికే పేరుకి మెగా మెడికల్ క్యాంప్ కాదు, 100% ఇది మెగా మెడికల్ క్యాంప్. కారణం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఆ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారికి వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వారి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఆప్థమాలజీలో అయితే డైరెక్ట్గా ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా చూసుకుంటే ఇది నిజమైనటువంటి మెగా మెడికల్ క్యాంప్గా భావిస్తూ కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ధవళేశ్వరం వేమగిరి గ్రామం 2 గ్రామాలకి చెందిన పేద ప్రజలకి ఇక్కడ మెగా ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలోని జూనియర్ కాలేజు పక్కనే ఉన్న ఆవరణలో ఈ ఏసీ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. దీనికి జిఎస్ఎల్ నుంచి 2 బస్సులు రావడం జరిగిందండి. ఆ బస్సులోని ఈసీజీ, 2D ఈకో, క్యాన్సర్, డెంటల్, ఇతర అన్నీ కూడా దాంట్లో పరీక్షలు చేయడానికి 2 బస్సులు వారు పంపించడం జరిగింది. అలాగే సుమారు జిఎస్ఎల్ నుంచి ఒక 40 మంది డాక్టర్లు కూడా రావడం జరిగిందండి. గుండె వ్యాధికి, జబ్బుకి, దాని తర్వాత చర్మ వ్యాధులు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనిక్, జనరల్ సర్జన్, డెంటల్, మొత్తం టోటల్గా ఉన్న వెముకలకి ఇవన్నీ కూడా డాక్టర్లు నర్సులు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుందండి. దీనికి అన్నీ కూడా మరి ఆ బస్సులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పరమహంస ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పరమహంస యోగానంద వేమగిరి ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థ వారు వచ్చి ఈ యొక్క ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దానికి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషను. దాని తర్వాత వచ్చే నెల మే 2 శనివారం రోజు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉచితంగా కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వబడడం జరుగుతుంది. ఎంతమందికి వస్తే అంతమందికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అపోలో క్లినిక్ రాజమండ్రి, నారాయణపురం రాజమండ్రి వారు వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్, బీపీ, తక్కిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ మెగా మెడికల్ క్యాంపు ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా మన కందులు దుర్గేష్ గారు రావడం జరిగింది. ప్రజలకు చేరువలో ఏ వ్యవస్థలు పనిచేస్తాయో అక్కడ సమస్యల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నది వాస్తవమని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ప్రజలకు అత్యంత సమీపంగా పనిచేసే వ్యవస్థగా పంచాయతీరాజ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాల అమలు తీరు చారిత్రక ఆధారాలతో నిరూపితమైందని అన్నారు. ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించే సందర్భంగా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఒకే కేంద్రం నుంచి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ప్రజలకు ప్రయోజనం చేకూర్చలేకపోయిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పనిచేసే అధికారులు ప్రజలతో కలిసి నడిచినప్పుడు సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందన్నారు. పంచాయతీరాజ్ అర్బన్ డెవలప్మెంట్ సంస్థలు ఒక అద్భుతమైన భావన అని, భారత రాజ్యాంగ వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమని వివరించారు. ఆర్డీఓ ఆర్ శివరాముడు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి పి శాంతమణి, రాజమహేంద్రవరం డివిజన్ డీడీఓ పి వీణాదేవి, ఇతర పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ రావడం అనేది
పంచాయత్ రాజ్ ఏ దేశంలో చూసుకున్నా సరే, మన ప్రపంచంలో మన హిస్టరీలో చూసుకున్నా సరే, ఎక్కడైతే ప్రజలకి దగ్గరగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేస్తాయో, స్థానికంగా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేస్తాయో అక్కడ ప్రజల సమస్యలు త్వరగా సాల్వ్ అవుతాయి. మన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుంది అనేది హిస్టారికల్గా మనకు అదొక నిజాన్ని చెప్తుంది. వేరే కంట్రీస్ని చూసుకున్నా ఎక్కడైతే ఎక్కువ సెంట్రలైజ్డ్ నేషన్స్ ఉంటాయో ఆ సెంట్రలైజ్డ్ నేషన్స్లో చాలా డెసిషన్ మేకింగ్ తప్పులు ఉంటాయి. ఒకే మనిషి చాలా తప్పుడు డెసిషన్ తీసుకుని ఆ దేశం అంతా కూడా ఒక రిస్క్లో పెట్టే పరిస్థితి వస్తుంది. అదే ప్రజలకి దగ్గరగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రజాస్వామ్యంలో బాగా పనిచేస్తాయో అక్కడ తప్పు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజల దగ్గర ఉంటారు, జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యం బాగా నడుస్తుంది అనేది ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి రావడం, అర్బన్ లోకల్ బాడీస్ రావడం, గ్రామాలకి పట్టణాలకి దగ్గరగా పనిచేయడం అనేది వండర్ఫుల్ పవర్ మన పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. పేపర్ మిల్లు సమీపంలోని ఆర్ఎండ్బి వాంబే గృహాల్లో నివాసం ఉంటున్న పేద మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించేందుకు అక్కడ రైతు బజార్ను 2 నెలల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎండ్బి వాంబే గృహాల వద్ద 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్కు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎండ్బి వాంబే గృహాల వద్ద రైతు బజార్ ఏర్పాటు తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కళ అని తెలిపారు. ప్రస్తుతం మంత్రి కె అచ్చెన్నాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవరావు సహకారంతో ఈ కళ నిజమవుతోందని పేర్కొన్నారు. 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 45వ డివిజన్ ఇన్ఛార్జ్ కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ఈ రైతు బజార్ స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవరావు మాట్లాడుతూ మంచి నాణ్యమైన వస్తువులను అందించాలని షాపు యజమానులను కోరారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, గౌతమి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రి శ్రీనివాసరావు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగర్ రవి, జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నా చలానికి పెట్టండి. ఈసారి మంచి కమిటీ వేసి రన్ చేయాలి. రాను కాదు, కమిటీ వేసి రన్ చేసుకోవాలి అంటున్నాం. చివరాఖరిగా ఈ రోజున మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి యొక్క సహకారంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్ని వాసుదేవరావు గారి యొక్క సహకారంతో ఈ రోజున ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మనం అందరం కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాం. చాలా గర్వపడుతూ చెప్తా ఉన్నాం. కాంట్రాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే చెప్తున్నారు మా వాళ్ళందరూ 2 నెలల్లోనే ఇది పూర్తి చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మా వారు హామీ ఇస్తా ఉన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ గారు 2 నెలల్లో పూర్తి అవ్వాలి. ఆ లోపే షాపులన్నీ కూడా మనం ఎంచుకొని నాణ్యమైన కూరగాయలు ఇక్కడ అందించే విధంగా పెద్దలు చెప్పినట్లుగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ, ఒక మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తితో వచ్చే ఒక కౌంటర్ కూడా పెట్టుకోవాలంటా ఉన్నారు. అలాగే కిరాణా షాప్ ఒకటి పెడతాం,
ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తూ ఇది ఈ నియోజకవర్గం ఒక్కదానికే మేలు చేసే రైతు బజార్ కాదు. పక్కనే ఉన్న వడ్డీలపేట కానీ కాతేరు కానీ ఇవంతా కూడా అలా వెళ్తే మల్లయ్యపేటగా ఇదంతా కూడా రూరల్ నియోజకవర్గం. అంటే అక్కడ ఉన్న 2-3 వేల మందికి కూడా ఇది ఉపయోగపడే రైతు బజారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామంలో శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునర్ప్రతిష్ఠ, జ్ఞాన సరస్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకట సాయి ఆలయ శిఖర పునర్ప్రతిష్ఠ, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా గత 2 రోజులుగా ప్రత్యేక పూజలు, హోమాలు వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10:32 దాసరి రామచంద్రరావు, సంధ్యారాణి దంపతులచే శైవాగమ ప్రతిష్ఠాచార్య పుల్లెటి కుర్తి సత్యనారాయణ శాస్త్రి బ్రహ్మత్వంలో ప్రతిష్టాపన చేయనున్నారు. శనివారం ఉదయం గణపతి పూజ, మార్జాలు, వాస్తు పూజ, క్షీరాభిషేకం, కళాహోమాలు, లక్షణధార్పం, మంటపార్చన, గ్రామ ప్రదక్షిణం, జలాదివాసం, ధాన్యాదివాసం, ఫలపుష్పాదివాసం, హోమాలు, ప్రసాద వితరణ గావించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో విశేష కృషి జరుగుతోందన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టారని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం 10,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నున్న కృష్ణ, ఏరుబండి వెంకట్రావు, ఏరుబండి రమణ, మాసిన సుబ్బారావు, కర్రి సీతారాముడు, సురేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వెంకటనగరం సెంటర్లో భక్తుల సహకారంతో ఒక మంచి దేవాలయం నిర్మించుకున్నారు. సాయిబాబా ఆలయం, అలాగే రేపు పొద్దున ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేయాలని ఆలోచనలో ఉన్నారు. భక్తులందరి సహకారంతో ఒక మంచి సెంటర్లో ఈ పక్కన తొర్రేడు, అదేవిధంగా వెంకటనగరం పక్కన తిరుమల స్కూల్స్ ఇవన్నీ కూడా భారీగా జనసందం వెళ్ళే రోడ్లో అందరికీ అందుబాటులో ఈ దేవస్థానం వచ్చింది. ఎవరైతే దీని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో పెద్దలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. రేపటి రోజున భారీ ఎత్తున అన్నదానం కూడా చేయకపోవటం, ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుని మనందరం ముందుకుండాలి. హిందూ ధర్మమే పురాతనమైంది, శాస్త్రీయమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్లాది భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మత మార్పులకు దూరంగా ఉండాలంటే మన దేవాలయాలు పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ భజన మందిరాల పేరుతో రామాలయాల నిర్మాణం కూడా చేయాలనే ఆలోచనలో ఉంది. 25,000 భజన మందిరాల నిర్మాణం చేసి ప్రజలకి దళిత వాడల్లో కానీ, బలహీన వర్గాల వాడల్లో కానీ అన్ని చోట్ల కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. టీటీడీ ధార్మిక సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు మనందరికీ పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళ ఎవరైతే పూజాధికారులు నిర్వహిస్తున్నారో పెద్దలందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, ఆధునిక పద్ధతులు, రైతులకు సాంకేతిక అవగాహన కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజవోలులో జరిగిన జిల్లా స్థాయి పశు సంవర్ధక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో పశు సంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే పశు వైద్య సేవలను గ్రామ స్థాయికి చేరవేసి రైతులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరంలో పాలల్లో విషపూరిత రసాయనాలు కలపటం వల్ల జరిగిన విషాద సంఘటన నేపథ్యంలో ప్రజల్లో పాలపై ఏర్పడిన అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేసి ప్రజలకు సురక్షిత పాలు అందించేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆదేశించారు.
పశుసంవర్ధక రంగంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఆదర్శ పశు రైతులను ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి టి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, ఆదర్శ పశు రైతులు పాల్గొన్నారు. Reason I have come to talk to you in today's gathering. So మీ అందరికీ తెలుసు మన రాజమండ్రిలో మన మిల్క్ క్రైసిస్ జరిగింది. సో యాక్చువల్గా జరిగింది కూలెంట్ లీకేజ్, కానీ అది కల్తీ పాలు. ఈవెన్ సీఎం గారు కూడా కల్తీ పాలు అనుకున్నారు. తర్వాత మేము చెప్పాము, సార్ ఇది ఇథిలిన్ గ్లైకాల్ కూలెంట్ లీక్ అయింది, దానివల్ల వచ్చింది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎంటైర్ పబ్లిక్, నాట్ జస్ట్ ఇన్ రాజమండ్రి బట్ అక్రాస్ తెలుగు స్టేట్స్, అక్రాస్ కంట్రీ, అందరికీ కూడా అసలు మనం తాగే పాలు మంచి పాలు. చాలామంది నమ్మకాలని మనము ఆ రోజు ఏమంటారు వమ్ము చేసినట్టు జరిగింది. నేను ఎవరిని కలిసినా సరే అసలు నేను తాగే పాలు మంచి పాలు. ఆ రోజు ఆ క్రైసిస్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యం చాలా బాగున్న వాళ్ళు, ఆరోగ్యం బాగా చూసుకుని అవసరమైతే రూపాయి ఖర్చు ఎక్కువ పెట్టేవాళ్ళు. అందరూ మామూలుగా ప్యాకెట్ పాలు కొనేసి ఎదురు తాగే వాళ్ళు కాదు. ప్లాన్ చేసుకుని మాకు మంచి పాలు కావాలని ఫలానా ఇది అని చెప్పి అలా అని చెప్పి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ. సో ఆరోగ్యం గురించి బాగా ఆలోచించిన వాళ్ళకి అలా అవ్వడము, అసలు మనం ఏం పాలు తాగుతున్నాము, అది ఆ పాలు మంచివా కాదా అని చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడం అనేది, ప్రజలకు మనం ఆ నమ్మకం ఇవ్వకపోవడం అనేది, వీ హ్యావ్ ఫెయిల్డ్ ఎట్ ఇట్. నాకు ఆ క్రైసిస్ అయినప్పుడు అర్థమైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు ధవళేశ్వరం గ్రామంలో సమావేశం నిర్వహించారు. వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి కొమ్ము కాస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత నాయకుడు తలారిమూర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జగన్ అండ్ కో అండ చూసుకుని దళితులపై దాడులు, హత్యలు చేసి యథేచ్ఛగా బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ ఎమ్మెల్సీ అనంతబాబు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. దళితులందరూ భయపడుతూ అవమానకరంగా జీవనం సాగించి రాజ్యాంగం ఇచ్చిన ఓటుతో ఈ రౌడీ మోకలను ఈ రాజారెడ్డి రాజ్యాంగం చూసుకుని భయపెట్టిన జగన్ ప్రభుత్వాన్ని ఏకమై గద్దె దింపి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. అనంతబాబు బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించి దళితులకు మనోధైర్యం కల్పించాలని ప్రభుత్వాలను, పోలీసు అధికారులను వేడుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు జల్ది కృపారావు, రొంపిచెర్ల యాంటోనీ, మద్దామణి, కాయల సత్యనారాయణ, గాలి వెంకటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, కుస్మ సాయిబాబా, నాయన సూర్యరావు, ఈతకోట రాజ్ కుమార్, కొడమంచలి సూర్య, ముచ్చి సురేష్, శీలం రవి, ఇప్పర్తి శ్రీను, మొమ్మిడివరపు మహాలక్ష్మి, పీతల ముత్యాలరావు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్న దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు ఈ రోజున సంఘటితంగా ఇక్కడ చేరి ఎంతో బాధతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు పొందుతూ స్వేచ్ఛగా బతకాలని, జీవించాలని ఈ దేశంలో మరి మా దళితులకు అత్యంత ఘోరమైన అవమానం జరుగుతుంది. అది ఏ రకంగానంటే, గత ప్రభుత్వంలో జగన్ గారి అండ తీసుకుని మరి ఏదైతే దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ఆయన శిష్యులతో మరి ఇదే దళితుల్ని హత్యాకాండలు చేస్తూ, ఎన్నో బాధలు గురి చేస్తూ, ఎన్నో అవమానాలు చేస్తూ మమ్మల్ని పూర్తిగా అనగదొక్కినారు. దాని నుంచి అందరూ ఏకంగా జగన్ గారికి బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగనంపినారు. మరి ఈ రోజున మళ్ళీ ఆయన అత్యంత ఆప్తమిత్రుడు, ఆయన అనుగు మనిషి అని చెప్పి మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు మరి ఎంతో కండకావరంతో ఒక దళితుడిని చంపడమే కాకుండా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి మరి అతను ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నాడు. ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి లోపల పెడితే అతని డబ్బుతో బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చి ఈ రోజున కోర్టు తీర్పుకు దగ్గరగా ఇంధన కొరత ఉందన్న ప్రచారం ఇక దొరకదేమోన్న భయంతో కొందరు అవసరానికి మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంకుల్లో 2-3 రోజుల పాటు అమ్మాల్సిన నిల్వలు ఒక్క పూటలని నిండుకోవడంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.
వినియోగానికి తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత వెంటాడుతోంది. రాష్ట్రంలో సరఫరా తగ్గలేదని, గతేడాదితో పోలిస్తే పెట్రోల్ 15%, డీజిల్ 25% చొప్పున వృద్ధి నమోదైందని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 21 వరకు గతేడాది 1,09,425 కిలోమీటర్ల పెట్రోల్ విక్రయించగా, ఈ ఏడాది అదే కాలంలో 1,26,197 కిలోమీటర్లకు పెరిగిందని ఇంధన కంపెనీల రాష్ట్ర సమన్వయకర్త భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని డీజిల్ సమస్య ఎక్కువగా ఉండటంతో బంకులు మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనాలు బారులు తేరి దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకులు స్టాక్ లేదని మూసివేయగా, మరికొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రమే అమ్మకాలు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గొడ్డలిపోటు రాజకీయాలు జగన్ నైజం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం. నిరూపమానమైన సేవలకు చిరునామా కేశవ భట్ల ట్రస్ట్, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు మంత్రి కందుల దుర్గేష్. పంచాయతీరాజ్ వ్యవస్థతో సమర్థవంతమైన పాలన, అధికారులు బాధ్యతగా పనిచేయాలని కీర్తి చేకూరి సూచన. ఆర్ఎండ్బి వాంపేలో 55 లక్షలతో రైతు బజార్, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సనాతన భారతీయ హిందూ ధర్మాన్ని కాపాడాలి, వెంకటనగరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.